రాష్ట్రం అనే సముద్రంలో యువగళం రా కదలిరా అని సుడులు తిరుగుతుంది. ఈ సైకిల్ సునామీని ఆపడానికి ఎవరి వల్ల కాదు. మీ ఉత్సాహం చూస్తుంటే ఇప్పుడు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు పసుపు జెండా ఎగురుతుందని కూడా నేను గట్టిగా చెప్తున్నాను. ఇక ఈ పరుచూరులో శంఖారావం పూరిస్తున్నందుకు తాడేపల్లిలో పునాదులు షేక్ అవుతున్నాయి. ఇది గుంటూరు కారం అని చెప్పండి, ఘాటెక్కుద్దని చెప్పండి. రుచి చూపించామా? పిచ్చి వాగుడు వాగుతున్న వైసీపీ మంత్రులకి నాయకులకి నవరంధ్రాల నుంచి కారొద్దని చెప్పండి. ఇప్పుడు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు. అదే మాదిరిగా మీకు ఏలూరు సాంబశివరావు గారు అంతే అవసరం. ఏలూరు సాంబశివరావు గారు అంటే యువకుడు సైలెంట్ గా ఉంటాడు అనుకుంటారేమో, కానీ లోపలున్నంత వైలెంట్ మాస్. మరి ఆయన్ని నేను ఇప్పుడు అంటాను, పరుచూరు కా సలార్, పరుచూరు కా సలార్ సాంబశివన్న. మీ అందరూ ఆయనకి మద్దతు ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇక బటన్ రెడ్డికి మిగిలింది ఎన్ని రోజులు? 50 రోజులు మాత్రమే. ఇక సొంత చెల్లె అంటుంది 2024లో బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్ అంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, మీ ఇంట్లో ఫ్యాన్ వేస్తే కరెంటు బిల్లు మోగుతుందా? లేదు. మీరు ఫ్యాన్ ఓటేస్తే కరెంటు మోత మోగుద్ది 9 సార్లు అని కూడా నేను గట్టిగా చెప్తున్నాను. మీ ఇంటికి శోభనిచ్చేది పసుపు కుంకుమ, కానీ ఈ రాష్ట్రానికి శోభనిచ్చేది పసుపు జెండా. అదే మన జెండా. పేదల సంక్షేమానికి కొరకు ఎన్టీఆర్ గారు పక్కా ఇళ్ళు, జనతా వస్త్రాలు, కిలో బియ్యం 2 రూపాయలకే ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని పరిచయం చేసి ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన విజనరీ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అయితే జగన్ ప్రిజనరీ. అందుకే అంటారు లక్షల కొద్ది ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మరి యువతకి ఏమిచ్చాడయ్యా జగన్? గంజా ఇచ్చాడు, వాలంటీర్లకి 5,000 రూపాయలు ఇచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం అయితే జగన్ పిల్ల కాలువ. కనుక మీ అందరూ కూడా గట్టిగా ఒక్కసారి ఆలోచించండి. ఈ నియంత్రక పార్టీ ఏదన్నా ఉంది అంటే ప్రపంచంలో అది ఒక వైసీపీ పార్టీ. ఆ నియంత్ర జగన్ రెడ్డి అని కూడా నేను చెప్తున్నాను. లిబియాలో కన్నల్ గద్దాఫీ ఎలా ఉన్నాడో, జర్మనీలో హిట్లర్ ఎలా పాలించాడో, నార్త్ కొరియాలో కిమ్ ఎలా పాలించాడో, ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ నియంత్ర జగన్ రెడ్డి పాలిస్తున్నాడు. రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఈ జోడి విన్ విన్ కాంబినేషన్. రేపు మీరు ఏ విధంగా ప్రజావేదికని కూలగొట్టారో అదే మాదిరిగా ఈ రోజు పసుపు సైన్యం మీ తాడేపల్లి ప్యాలెస్ ని బద్దలు కొట్టే రోజు దగ్గరకు వస్తుందని కూడా నేను ఈరోజు చెప్తున్నాను. ఇక అధికార పార్టీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలకి లేని గౌరవం ఎక్కడన్నా ఉంది అంటే ఆ పార్టీనే వైసీపీ పార్టీ. అందుకే అంటారు ఒక ఎంపీని కొట్టించారు, మాకేమో నోటీసులు ఇస్తారు. నేను సంవత్సరంన్నర అధికారం మొదలుకొని నేను మీ ముందుకు వచ్చాను, మీకు మద్దతు ఇచ్చాను. కనుక మీ అందరూ రానున్న రోజులో శ్రీదేవక్కని గుర్తుపెట్టుకుంటారని కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ రోజు మీకు నేను ప్రజల తరపు నుంచి చెప్తున్నాను, అయ్యా నువ్వు మాకు నోటీసులు ఇచ్చావేమో కానీ
నోటీసులు ఇచ్చారు. మీ కుర్చీ మడత పెట్టి మీరు చొక్కాలు మడత పెట్టడం కాదు, ఇక్కడ బాపట్ల పార్లమెంట్ ప్రజలు దగ్గరలో ఉన్న బంగాళాఖాతంలో మీ కుర్చీ మడత పెట్టి అక్కడ చేస్తారు అని కూడా ఈరోజు నేను గట్టిగా నవ్వుతున్నాను. కనుక దళితులకు మీరు ఏం చేసింది ఏమీ లేదు. 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారు, సప్లాన్ నిధులు డైవర్ట్ చేశారు, బ్యాక్లాగ్ పోస్టులు ఇవ్వలేదు, ఒక డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగితే చంపారు, ఒక చీరాల కిరణ్, నేను కూడా వచ్చాను వాళ్ళ ఇంటికి, మాస్క్ పెట్టుకోలేదని చంపారు. ఇక ఒక డాక్టర్ చిన్న, ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం. మీరు దళితుల్ని ఆల్మోస్ట్ ఈ 5 సంవత్సరాల్లో 6,000 పైన కూడా దాడులు చేయించారు. కనుక దళితులు ఎవరైనా ఇక్కడ ఉంటే మీరు మాత్రం మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఈ ఫ్యాన్ ని రెక్కలు విరగొట్టాలని కూడా నేను గట్టిగా పిలిపిస్తున్నాను. యథా రాజా తదా ప్రజ అంటారు. ఒక సైకో పరిపాలిస్తే అందరూ సైకోలే అవుతారు. ఈ పిల్ల సైకోలు ఊరికొకళ్ళు బయలుదేరి మీ అందరినీ కూడా ఎంతో కష్టపెట్టి మీ మీద దాడులు చేస్తున్నారు. రానున్న రోజుల్లో లోకేష్ బాబు గారి చేతిలో రెడ్ ఐడి ఉంది, మీ ప్రభుత్వానికి నూకలు కూడా చెల్లుతాయని నేను చెప్తున్నాను. ఈ రోజు మీరు చెప్తున్నారు సిద్ధం 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 అని. దేనికి సిద్ధం? మళ్ళా మాట తప్పడానికి, మడమ తిప్పడానికా, లేక ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికా, అమరావతిని పోలవరంని కుళ్ళపరచడానికా, లేకపోతే బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ స్పెషల్ స్టేటస్ ఇలాంటివన్నీ తెచ్చి యువతను నిర్వీర్యం చేయడానికా, లేక సొంత కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్క మహిళల మీద పోస్టింగ్స్ వేయడానికా? ఈరోజు మీ అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి 2 కళ్ళుగా మారుపేరుగా ఉన్న చంద్రబాబు నాయకత్వాన్ని మీ అందరూ కూడా మద్దతు తెలుపుతారని ఈరోజు నేను మీకు ఒకటి చెప్తున్నాను. అదేంటంటే మనకి ఇంకా టైం లేదు, కనుక సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధమా అని అడుగుతున్నాను. మీ అందరికీ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీకు బాహుబలిలో ఒక డైలాగ్ చెప్తా, ఎందుకంటే అది రణరంగం గురించి. ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దదనుకోవటం మరణం. రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికుంటడం మరణం. నీ తల్లిని అవమానించు నీచుడు కళ్ళెదురుగా నిలబడి దిగుతూ నవ్వుతుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతి వేయకుండా వెన్ను చూపి పారిపోవటం మరణం. కనుక ఈరోజు ఈ రణభూమిలో ఈ ఎలక్షన్ మూడ్ లో ఉన్న మీరందరూ కూడా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలని రానున్న రోజుల్లో 2024 చంద్రబాబు నాయుడు గారు వన్స్ మోర్. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై జై లోకేష్. ఇప్పుడు మాజీ మంత్రి వారిలో